నెమళ్లపురి అనే గ్రామంలో అప్పుడే తెల్లవారుతూ ఉండగా ఒక చిన్న కోడిపిల్ల ఏడుపు అక్కడ చుట్టుపక్కలంతా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. కానీ ఇంకా లోకం గురించి కొద్దిగా కూడా తెలియని ఆ కోడిపిల్ల బాధను పట్టించుకునే వాళ్ళు అక్కడ చుట్టుపక్కల ఎవరూ లేరు. చాలాసేపు ఏడ్చిన తర్వాత ఆ చిన్ని కోడిపిల్ల మెల్లగా ఊరు వైపు వెళ్ళటం మొదలు పెడుతుంది. కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఇంతలో ఒక ఇంటి ముందు తల్లికోడి తన బిడ్డతో, ఎంతసేపు ఆటలేనా, ఇంట్లోకి పద, ఏమైనా తిందు గాని, లేకపోతే నీకు ఆకలిస్తుంది అంటుంది తల్లికోడి. నాకు చాలా దాహంగా ఉందమ్మా, ముందు నాకు నీళ్ళివ్వు అంటుంది ఆ కోడిపిల్ల. ఆ మాటలు విన్న చిన్న కోడిపిల్లకు చాలాసేపటి నుండి తన చిన్ని పొట్టలో బాధగా ఎందుకుందో అర్థమవుతుంది. అంటే నేను ఉదయం నుండి ఏమీ తినలేదు కాబట్టి నాకు ఇలా అనిపిస్తూ ఉంది అనుకుంటుంది చిన్ని. తరువాత చిన్ని మరికొంత దూరం వచ్చేసరికి ఒక ఇంటి ముందు ఒక కోడిపెట్ట నిలబడి ఉంటుంది. చిన్ని ఆ కోడిపెట్ట దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆకలేస్తుంది, తినటానికి ఏమైనా పెట్టవా అంటుంది చిన్ని. దాంతో ఆ కోడిపెట్ట కోపంగా, ఎవరివే నువ్వు, నన్ను అమ్మ అని పిలుస్తున్నావు, నా దగ్గర నా పిల్లలకు పెట్టడానికి ఏమీ లేదు, ఇక నీకేం పెట్టమంటావు, వెళ్ళెళ్ళు అంటుంది ఆ కోడిపెట్ట. దాంతో పాపం ఆ చిన్న కోడిపిల్ల చాలాసేపు అటు ఇటు ఊరంతా తిరుగుతుంది. కానీ తినటానికి ఆహారం కాదు కదా, కనీసం తాగటానికి నీళ్లు కూడా దొరకవు. తరువాత ఎలాగోలా ఉదయం తను ఎక్కడి నుండి బయలుదేరిందో మళ్ళీ ఆ చెట్టు కిందకే వస్తుంది కోడిపిల్ల. కానీ అక్కడ దానికి కొద్దిగా ఆహారం, కొన్ని నీళ్లు కనిపిస్తాయి. వెంటనే ఆహారం తినటం మొదలు పెడుతుంది చిన్ని. మరోవైపు పక్క ఊర్లో ఉంటున్న ధనవంతురాలైన శాంతమ్మ ఇంట్లో ఆమె కోడలు అంజలి ఏడుస్తూ ఉంటుంది. అంజలి ముందు ఒక ప్రాణం లేని కోడిపిల్ల పడుకుని ఉంటుంది. అంజలి ఏడుపును చూసిన శాంతమ్మ, ఉదయం నుండి ఏడుస్తూనే ఉన్నావు, ఎంతసేపు ఏడిస్తే మాత్రం పోయిన బిడ్డ తిరిగి వస్తుందా చెప్పు, మనకు దానికి రుణం లేదు, అందుకే ఈ భూమి మీదకి రాగానే చనిపోయింది, గుండె రాయి చేసుకో అంజలి అంటుంది శాంతమ్మ. ఇంతలో అంజలి భర్త రఘురాం అక్కడికి వస్తాడు. మరోవైపు చీకటి పడటంతో కోడిపిల్ల భయంతో బిగ్గరగా ఏడుస్తూ ఉంటుంది. కానీ పాపం దాని గోడు పట్టించుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. మరుసటి రోజు ఊరు బయట అంజలి వాళ్ళ తోటి కోడలు వాణ్ణి నిలబడి ఉంటుంది. అప్పుడే అక్కడికి దుర్గా అనే మరొక కోడిపెట్ట వస్తుంది. దుర్గను చూసిన వాణ్ణి, నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇంతకు నన్ను మొన్న రాత్రి అంజలి తినే ఆహారంలో మత్తుమంది ఎందుకు కలపమన్నావు, నిన్న తెల్లవారుజామున మా ఇంటి తలుపులు ఎందుకు తీసి ఉంచమన్నావు అంటుంది వాణి. ముందు నిన్న మీ ఇంట్లో ఏం జరిగిందో చెప్పండమ్మా అంటుంది దుర్గా. పెద్ద ఘోరమే జరిగిపోయింది దుర్గా, నేను ఆ అంజలి తినే ఆహారంలో మత్తుమంది కలిపితే తెల్లవారేసరికి అప్పుడే పుట్టిన ఆమె బిడ్డ చనిపోయింది అంటుంది వాణి. ఆ బిడ్డ చనిపోయిన మాట నిజమేనమ్మా, కానీ చనిపోయింది మీ తోటి కోడల కూతురు కాదు. నేను చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి అంజలి పక్కలో పడుకోబెట్టి అంజలి కూతురుని తీసుకువెళ్లి నెమళ్లపురి ఊరు బయట వదిలేశాను. ఈ పాటికి ఆ అంజలి బిడ్డను ఏ కాకో గద్ద తినేసి ఉంటుంది అంటుంది దుర్గా. దాంతో వాణి అదిరిపడుతుంది. ఏంటి, పిల్లల్ని మార్చావా, అంటే మా అక్క పక్కన చచ్చిపడున్నది తన బిడ్డ కాదా అంటుంది వాణి. కాదమ్మా, విషయం అంతా అర్థమయ్యేలాగా చెప్తాను వినండి. ఇదివరకు ఏ టెన్షన్ లేకుండా హాయిగా మీ ఇంట్లో పని చేసుకుంటూ బ్రతికేదాన్ని. కానీ నా కర్మకాలి మీ ఇంట్లో దొంగతనం చేస్తూ ఆ అంజలి కంటపడ్డాను. దాంతో తప్పైందని కాళ్ళ మీద పడ్డా కానీ కనికరించకుండా నన్ను మీ ఇంట్లో నుండి మెడ పట్టుకుని బయటికి గెంటేసింది ఆ అంజలి. అప్పటి నుండి ఆ అంజలి మీద ఎలా పగ తీర్చుకుందామా అనుకుంటున్నాను. అప్పుడే మీరు నాకు ఎదురుపడి ఆ అంజలి తల్లి కాబోతుందని, రేపో మాపో బిడ్డ పుట్టబోతుందని చెప్పారు. అంతేకాకుండా ఇప్పటికే మీ ఇంట్లో వాళ్ళందరూ ఆ అంజలిని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటున్నారని, ఇక బిడ్డ కూడా పుడితే మిమ్మల్ని ఇంకా తీసి పారేస్తారని నాతో అన్నారు. అందుకే ఆ ఇంట్లో అంజలి విలువ ఇంకా పెరగకూడదంటే నేను చెప్పినట్లు రాత్రికి అంజలి తినే ఆహారంలో మత్తుమందు కలిపి తెల్లవారుజామున మీ ఇంటి తలుపు తీసి ఉంచమని చెప్పాను. మీరు నేను చెప్పినట్లే చేశారు. నేను నిన్న ఉదయం తెల్లవారకు ముందే మీ ఇంట్లో దూరి చనిపోయి ఉన్న మరొక బిడ్డను అంజలి పక్కలో పడుకోబెట్టి అంజలి బిడ్డను తీసుకువెళ్లి మా అమ్మగారు ఊరైన నెమళ్లపురి ఊరు బయట వదిలేశాను అంటుంది దుర్గా. దాంతో వాణి భయంతో వణికిపోతూ, ఎంత పని చేశావు దుర్గా, ఆ అంజలి మీద పగతో చిన్నపిల్లని తీసుకువెళ్లి ఎక్కడో వదిలేశావా, ఈ సంగతి మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా కాపురం ఏమైపోతుంది, నాకు అంజలి మీద అసూయ ఉన్నమాట నిజమే, కానీ నా కోపాన్ని పసిబిడ్డ మీద చూపించేంత క్రూరత్వం మాత్రం కాదు. నువ్వు అంజలి తినే ఆహారంలో మత్తుమందు కలపమని తలుపు తీసుంచమని చెప్తే ఏదో ఆలోచించకుండా తెలివి తక్కువగా నువ్వు చెప్పిన పనిచేశాను. కానీ నువ్వింత దుర్మార్గురాలు అని అనుకోలేదు. అమ్మో, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఈ సంగతి తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటుంది వాణి. మీ ఇంట్లో వాళ్లకు ఎలా తెలుస్తుందమ్మా, మీరు చెప్పరు, అప్పుడప్పుడు నేను అడిగిన సహాయం చేస్తున్నారనుకోండి, నేను ఎవరికి చెప్పను అంటుంది దుర్గా. ఏంటి, నువ్వు అడిగిన సహాయం చేయాలా, అంటే డబ్బు సహాయమేగా నువ్వు అడిగేది, ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా, ఇందులో నేను చేసిన దానికంటే నువ్వు చేసిందే పెద్ద తప్పు తెలుసా అంటుంది వాణి. ఎవరు చేసింది పెద్ద తప్పని కాదమ్మా ఇక్కడ ఆలోచించాల్సింది, నా తప్పు బయటపడితే ఏం చేస్తారు, మా అంటే నన్ను కొడతారు, లేదంటే పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారు. నేను ఒంటరిదాన్ని, ఎక్కడున్నా నాకు ఒకటే, మరి మీరు అలా కాదు కదా, మీరు నాకు సహాయం చేశారని తెలిస్తే మీ కాపురమే కూలిపోతుంది, అంతేకాదు మీ పుట్టింటి వాళ్ల పరువు కూడా పోతుంది. అందుకే నేను చెప్పినట్లు చేయటం తప్ప మీకు వేరే దారి లేదు. రేపు ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను,
ఒక 10,000 తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళండి అని తాపిగా వెళ్ళిపోతుంది దుర్గ. దాంతో వాణి మతిలేని దానిలాగా నిలబడిపోతుంది. మరో 4 రోజుల తర్వాత వాణి 2 గుడ్లు పెడుతుంది. దాంతో వాణి ఆనందానికి అవధులుండవు. మరోవైపు అంజలి కూతురు చిన్ని ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చీకటికి భయపడుతూ ఆహారం దొరికినప్పుడు తినటం లేకపోతే పస్తులుండటం చేస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచేసరికి వాణికి 2 పిల్లలు పుడతారు. వాళ్ళిద్దరిని శాంతమ్మ అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది. అంజలికి మాత్రం వాణి పిల్లల్ని చూసినప్పుడల్లా చనిపోయిన తన బిడ్డ గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు వాణి దుర్గకు డబ్బిచ్చి రావటానికి ఎవరికీ చెప్పకుండా దుర్గ దగ్గరికి వెళుతుంది. శాంతమ్మ కూడా ఇంట్లో ఉండదు. ఇంతలో అంజలి భర్త రఘురాం ఇంటికి వస్తాడు. ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంది, ఇంట్లో ఎవరు లేరా అంజలి అంటాడు రఘురాం. మీ తమ్ముడేమో ఉదయం అనగా పొలం వెళ్ళాడండి, అత్త ఏమో ఎవరో పేరంటానికి పిలిస్తే వెళ్ళింది. ఇక వాణి పిల్లల జాడ కూడా కనిపించట్లేదు. బహుశా వాణి పిల్లల్ని తీసుకుని వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిందేమో అంటుంది అంజలి. ఇంతలో పక్కింట్లో ఉంటున్న ఒక కోడి పెట్ట వచ్చి, అంజలి అక్క, మీ వాణి పిల్లలు ఏడుస్తూ ఊరు బయటకు వెళ్తుంటే మా వాడు చూశాడట, వాణి ఇంట్లో లేదా అంటుంది ఆ కోడిపెట్ట. దాంతో అంజలి కంగారుగా, అయ్యో పిల్లలు ఒంటరిగా వెళ్తున్నారా, ఏమండి నేను వెంటనే వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను అంటూ కంగారుగా వెళ్ళిపోతుంది అంజలి. మరోవైపు వాణి పిల్లలిద్దరూ ఊరు బయటకు వచ్చి తిరిగి ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక ఏడుస్తూ ఉంటారు. ఇంతలో ఒక పెద్ద గండు పిల్లి వచ్చి పిల్లలు ఎదురుగా నిలబడుతుంది. అది కోడి పిల్లల వైపు క్రూరంగా చూస్తూ పిల్లలపైకి దూకపోతూ ఉండగా వెంటనే అంజలి వచ్చి పిల్లలకు గండు పిల్లికి మధ్యన నిలబడుతుంది. ఇంతలో రఘురాం కూడా అక్కడికి వస్తాడు. బలంగా ఉన్న కోళ్లను చూడగానే పిల్లి అక్కడి నుండి పారిపోతుంది. తరువాత అంజలి రఘురాములిద్దరూ పిల్లల్ని తీసుకుని ఇంటికి వస్తారు. ఇంట్లో పిల్లలు కనపడకపోవడంతో వాణి శాంతమ్మలిద్దరూ కంగారు పడుతూ ఉంటారు. అంజలి వాళ్ళ పిల్లల్ని తీసుకురావడంతో అత్తాకోడలిద్దరూ ఊపిరి పీల్చుకుంటారు. వెంటనే రఘురాం, పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావా అని, వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ ఊరు బయటకు వెళ్లారు. మన అదృష్టం కొద్దీ పక్కింటి ఆవిడ పిల్లల గురించి చెప్పడం మంచిదైంది, లేకపోతే అంజలి వెళ్లటం కాస్త ఆలస్యమైనా ఆ గండు పిల్లి ఈ పాటికి పిల్లలిద్దరినీ పొట్టను పెట్టుకుని ఉండేది. మన అదృష్టం బాగుండబట్టి పిల్లల్ని కాపాడుకోగలిగాం అంటాడు రఘురాం. దాంతో వాణి ఆవక్కైపోతుంది. అంతేకాకుండా చాలా సిగ్గుగా కూడా అనిపిస్తుంది వాణికి. నేను చేసిన తప్పు బయటపడకుండా ఉండటానికి ఆ దుర్గకు డబ్బులు ఇవ్వటానికి వెళ్ళాను. అంజలి అక్కేమో నా పిల్లల ప్రాణాలు కాపాడింది. ఇక ఏం జరిగితే అదే జరుగుతుంది, నిజం చెప్పేయాలి అనుకున్న వాణి, నన్ను క్షమించక్క, నేను నీకు చాలా ద్రోహం చేశాను అని మొదటి నుండి జరిగిన సంగతి అంతా అంజలికి చెప్తుంది వాణి. దాంతో అంజలి శాంతమ్మలతో పాటు రఘురాం కూడా అదిరిపడతాడు. ముందుగా అంజలి కోలుకొని, ఏంటి ఆ రోజు నా పక్కన చనిపోయి ఉన్నది నా బిడ్డ కాదా, మరి నా బిడ్డ ఇప్పుడు బ్రతికే ఉందా, అసలు ఎక్కడైనా ఉందా లేదా అంటుంది అంజలి. ముందు మనం ఆ దుర్గ ఇంటికి వెళ్ళి దాన్ని పట్టుకుని 4 తగిలిద్దామక్క, దాని ప్రవర్తన చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది అంటుంది వాణి. దాంతో శాంతమ్మన పిల్లల దగ్గరుంచి రఘురాం, అంజలి, వాణిలు ముగ్గురు దుర్గ ఇంటికి వస్తారు. రావటంతోనే తోటికోడలిద్దరూ దుర్గను చితకబాదటం మొదలు పెడతారు. చెప్పవే, నా బిడ్డనేం చేశావు, నిజం చెప్పకపోయావో ఈరోజు నా చేతిలో చస్తావు అని అంజలి గట్టిగా అరవటంతో దుర్గ నోరు విప్పుతూ, 2 రోజుల క్రితం కూడా మీ పాప నాకు కనిపించిందమ్మా, కానీ నేనే వాణి గారికి చెప్పలేదు, ఎందుకంటే పాప గనుక మీ దగ్గరికి వస్తే వాణి అమ్మగారు నాకు డబ్బులు ఇవ్వటం ఆపేస్తారని అంటుంది దుర్గ. పద, ముందు నువ్వు నా బిడ్డను ఎక్కడ వదిలేశావో అక్కడ తీసుకువెళ్ళు మమ్మల్ని అని అంజలి అనటంతో దుర్గ ముగ్గురిని తీసుకుని కోడిపిల్ల ఉన్న చెట్టు దగ్గరికి వస్తుంది. అక్కడ పాపం కోడిపిల్ల జ్వరంతో లేవలేని స్థితిలో బుట్టలోనే పడుకుని ఉంటుంది. ఆ స్థితిలో తన బిడ్డను చూసిన అంజలి మనసు బాధతో చలించిపోతుంది. పాపిష్టిదానా, కాలు కింద పెట్టకుండా బ్రతకాల్సిన నా కూతురికి ఏం గతి పట్టించావే అని అంజలి దుర్గను కొట్టబోతూ ఉండగా అక్కడికి ఒక తుని పిచ్చుక వస్తుంది. జాను అనే ఆ పిచ్చుక అంజలి వాడితో మాట్లాడుతూ, కొన్ని రోజుల క్రితం నేను ఈ చెట్టు మీద ఉండగా ఈ కోడిపెట్ట ఈ చిన్న పిల్లని తీసుకొచ్చి బుట్టతో సహా ఇక్కడ వదిలేసి వెళ్ళిందండి. అప్పటికే నాకు 4 పిల్లలు ఆ రోజు పుట్టారు. నేను వాళ్ళని తీసుకుని వేరే చెట్టు మీదకి వెళదామని అనుకుంటూ ఉండగా ఆ సంఘటన జరిగింది. కానీ నేను వేరే గూడు ఏర్పాటు చేసుకోవటంతో వెళ్ళక తప్పలేదు. ఈ చిన్ని కోడి పిల్లని చూస్తే నాకు చాలా జాలిగా అనిపించిందమ్మా. అందుకే ఆ రోజు నుండి నాకు వీలైనప్పుడల్లా నీరు, ఆహారం తీసుకొచ్చి ఈ చెట్టు కింద పెట్టి వెళ్తున్నాను. నా పిల్లల హడావిడిలో పడి ఈసారి రావటం ఆలస్యమైంది అంటుంది జాను పిచ్చుక. దాంతో అంజలి, రాక్షసి, చివరకు చిన్న పిచ్చుకకు ఉన్నంత జాలి కూడా లేదా నీకు, నిన్ను ఊరికే వదిలిపెట్టకూడదే అని అంజలి అంటుండగానే రఘురాం కలగజేసుకుని, ఇక తనతో మాట్లాడేందుకు అంజలి, పాపం తీసుకుని నువ్వు వాణి ఇంటికి వెళ్ళండి, ఈ దుర్మార్గురాల్ని ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగించి వస్తాను అంటాడు రఘురాం. దాంతో అంజలి జాను పిచ్చుకకు ఇన్ని రోజులు తన బిడ్డకు ఆకలి తీర్చినందుకు కృతజ్ఞతలు చెప్పి పాపం తీసుకుని ఇంటికి వస్తుంది. కుందనపు బొమ్మలా ఉన్న తన మనవరాల్ని చూసిన శాంతమ్మ, ఇంత అమాయకంగా ఉన్న దీన్ని చూస్తే ఆ దుష్టురాలికి ఎలా అన్యాయం చేయాలని అనిపించిందో అంటుంది శాంతమ్మ. తరువాత వాణి అత్తగారికి, తోటికోడలికి క్షమాపణ చెప్తూ, ఇందులో నా తప్పు కూడా ఉందక్క, నీ మంచితనం చూసి ఓర్చుకోలేకపోయాను.
అందుకే ఆ దుర్గ మాటలు విని ఆ రోజు నువ్వు తినే ఆహారంలో మత్తుమంది కలిపాను. ఇంటి తలుపులు కూడా తీసి ఉంచాను. కానీ ఆ దుర్గ బిడ్డను దూరం చేస్తుందని కలలో కూడా అనుకోలేదక్క అంటుంది వాణి. జరిగింది ఏదో జరిగిపోయింది అత్తయ్య. ఈ విషయాలన్నీ మరిది గారికి తెలిస్తే వాణితో గొడవ పడతాడు. వాణి చేసిన తప్పు బయటకు రానివద్దు అత్తయ్య అంటుంది అంజలి. నువ్వింత మంచిదానివి కాబట్టి అందరూ నిన్ను అభిమానిస్తారు అంజలి. చివరికి ఆ దేవుడు కూడా నీకు అన్యాయం చేయకుండా నీ బిడ్డను నీ దగ్గరకు చేర్చాడు అంటుంది శాంతమ్మ. అప్పటి నుండి వాణి అంజలి అక్క చెల్లెల్లాగా కలిసిపోయి తమ పిల్లలతో పాటు కలిసి సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.